జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీ భర్త విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా, అందుకే అతి త్వరలోనే నీ భర్త మారబోతున్నారు. కేవలం నువ్వు నీ దుర్గమ్మ చెప్పినట్లు చేయి చాలు. మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. నేను దగ్గరుండి మరి నడిపిస్తాను. నీ జీవితాన్ని చక్కదిద్దుతాను. నీదే కాదు, నీ భర్తలో ఒక మంచి మార్పు వచ్చి మీరిద్దరూ కూడా సంతోషంగా ఉండేలా ఈ దుర్గమ్మ ఆశీర్వదిస్తుంది. దుర్గమ్మ ఒక్కసారి ఆశీర్వదించారు అంటే దానికి తిరిగే ఉండదు అని నీకు తెలిసిన విషయమే కదా. మరి ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు చెప్పు. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, అస్సలు వెనకడుగు వేయకుండా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. అన్నీ మారుతాయి. మార్చడానికి ఈ దుర్గమ్మే నీకు కొండంత అండగా ఉంది అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. అమ్మ నీకు తోడు ఉండగా భయపడవచ్చా చెప్పు. దిగులు పడకమ్మా, నేనున్నాను కదా. ఇదిగో ఇప్పుడు నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, అవునా? నువ్వు అనుకుంటున్న విషయం ఏంటి అంటే, అమ్మా నేను ఒక్కదాన్నే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా, అందరూ కూడా బానే ఉన్నారు కదా, మరి నీ బిడ్డనైనా నాకే ఎందుకు ఇలా రాత రాశావు దుర్గమ్మ, నా జీవితమే ఇలా ఎందుకు ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, అడుగుతున్నావు కదా. నీ జీవితంలో వచ్చిన బాధలు ఎప్పుడూ కూడా ఇలానే ఉండవు తల్లి. ఆ బాధలు కొన్ని రోజుల్లోనే తొలగిపోబోతున్నాయి. అవును, ఈ దుర్గమ్మే తొలగించబోతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంకా బాధపడుతున్నావు కదా. కళ్ళ నుండి కన్నీరు వరదల్లా కారిపోతున్నాయి కదా, కృష్ణానదిలో పారే నీటిలా కారిపోతున్నాయి కదా. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నావు కదా. చూడమ్మా, నీకు ఏదైనా సరే ఇబ్బందిగా ఉంటే నిర్మోహమాటంగా ఈ దుర్గమ్మకు చెప్పు. నువ్వు చెప్పిన మరుక్షణమే ఈ దుర్గమ్మ నీ మాట విని నీ కష్టాలను తొలగించేందుకు వాయు వేగంతో వచ్చేస్తాను. నీ కళ్ళల్లో కన్నీరును పోగొట్టేందుకు నీ వద్దకు వస్తాను. నా బిడ్డవైన నువ్వు ఏం చెప్పినా సరే మౌనంగా వింటాను. అలానే నీ భర్త విషయంలో నువ్వు ఇంకా ఇబ్బంది పడుతున్నావు కదా, ఇక నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వేమి కూడా బాధపడకు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా, అన్నీ చూసుకుంటుంది. నువ్వు శుక్రవారం రోజు తలస్నానం చేసి ఈ దుర్గమ్మకు మనస్ఫూర్తిగా పూజ చేసి నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా నాతో పంచుకో. ఒక్క దీపం వెలిగించి ఈ దుర్గమ్మకి చెప్పుకో. నేను అన్నీ వింటాను. దూరంగా ఉన్నాను అనుకోకు. నేను దూరంగా ఉన్న నా బిడ్డల్ని 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాను. నీ కష్టాలు తొలగించేందుకు, నీ కన్నీరుని తుడిచేందుకు నీ వద్దకు వస్తాను. ఇదిగో నువ్వు చెప్పకపోయినా సరే ఈ దుర్గమ్మకు నువ్వు పడే బాధలన్నీ తెలుసు. కానీ నేను ఎందుకు రావడం లేదో నీకు తెలుసా? దానికి కూడా ఒక కారణం ఉందమ్మా. ఈ దుర్గమ్మ రాకుండా నీ సమస్యలను కేవలం నువ్వు పరిష్కరించుకోగలవా లేదా అనేదే నేను చూస్తూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ఈ దుర్గమ్మే నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి హాని కలగదు. అర్థమవుతుందా? ఇదిగో నువ్వు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా, అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఎవరికైనా సరే కష్టాలనేటివి ఉంటాయి. ఇక నువ్వు నీ భర్త విషయంలో పడుతున్న కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ సమస్యలు ఎందుకు వస్తాయంటే, మనం ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలమా లేదా అని నిన్ను పరీక్షిస్తున్నానమ్మా. ఏదేమైనా సరే తల్లి, ఏం జరిగినా ధైర్యంగా నిలబడి ఉండు. ముందు కష్టపడిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు తర్వాత చాలా సంతోషపడతారు కదా. నీకు కుటుంబ కలహాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అవునా? ఇక అవి అతి త్వరలోనే వాటికి పరిష్కారం కూడా దొరకబోతుంది. నీకు అలానే ఇంకొక విషయం చెప్పనా? నువ్వు నా వాళ్ళు అనుకున్న వాళ్లే నిన్ను వెన్నుపోటు పొడుస్తారు.
వాళ్లే నీతో మాట్లాడుతున్నట్లు పైకి నవ్వుతూ మాట్లాడతారు. తరువాత నీ వెనుక ఉండి పతనాన్ని కోరుతున్నారని తెలుసుకో. నీకు ఇప్పుడు ఆ విషయం తెలియడం లేదు. అందరూ నా వాళ్లే అనేసుకుంటున్నావు కదా, అది నీ పొరపాటే. ఈ సమాజం వేరేలా ఉంది. నువ్వు అనుకున్నట్లు మాత్రం అస్సలు లేదమ్మా. నువ్వు అందరితోనూ మంచిగానే ఉండు. ఎదుటి వాళ్ళు నీ పతనం కోరినా సరే నువ్వు వాళ్ళ మంచి కోరు, కానీ వాళ్ళ చెడిపోవాలని, నాశనం అయిపోవాలని ఎప్పుడు అనుకోవద్దు. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళని ఈ దుర్గమ్మ చూస్తుంది. నీ సమస్యను దుర్గమ్మ పరిష్కరిస్తుంది. నమ్మకంగా ఈ దుర్గమ్మని నమ్మావు కదా, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా వదులుతానో చెప్పు. నీ భర్తకు నీకు ఉన్న సమస్యలు కూడా త్వరలోనే తొలగిస్తాను. దానికి నువ్వు కూడా కొన్ని పనులు చేసి సహకరించాల్సి ఉంటుంది. బిడ్డా చూడు, నీలో కూడా కాస్త మొండితనం ఉంది. నువ్వు తెలిసి తెలియని పనులు చేస్తున్నావు కదా, అందుకే కలహాలు వస్తున్నాయి. కానీ ఎదుటివారు మాత్రం గొడవలు చేయాలని చూస్తున్నారు. నీకు మాత్రం అది అర్థం కావడం లేదు. ఇదిగో ఇలారా, నీది చిన్నపిల్లల మనస్తత్వం. అది దుర్గమ్మకి ఎప్పుడో తెలుసు. అందుకే నీ వెనుక ఈ దుర్గమ్మ ఎప్పుడూ ఉంటుంది. బిడ్డా ఇలా చూడు, మనిషికి ప్రతిరూపం నువ్వేనమ్మా. నువ్వు ఈ అమ్మని నమ్మిన నువ్వు ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి, ఇలానే ఉండు. నువ్వు మంచిగా ఉంటే నీకు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగదు. కష్టపడతావు, దానికి ప్రతిఫలం తర్వాత నీకు చాలా రోజుల తర్వాత వస్తుంది. అప్పుడు నువ్వు నా దుర్గమ్మ చెప్పింది కదా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అని నువ్వే అనుకుంటావు. ధన్యవాదములు చెబుతావు. ఈ దుర్గమ్మ మీద ఇప్పుడు ఎలా నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నావో తరువాత కూడా అలానే ఉండు. నీది చాలా మంచి మనసు, స్వచ్ఛమైన మనసు, అది నాకు కూడా తెలుసు. ఇక నీ భర్త త్వరలోనే మారేలా నేను చేస్తాను. ఇక నువ్వు చేయాల్సిందంతా నీ భర్తను కూడా తీసుకుని ఒక్కసారి నువ్వు ఈ దుర్గమ్మ గుడికిరా. అక్కడ నీ మనసులో ఉన్న బాధనంతా కూడా నా కళ్ళలోకి చూస్తూ చెప్పుకో. మర్చిపోకు, నీ భర్తను కూడా తీసుకురావాలి. నీ భర్త మారేలా నేను చేస్తాను. చెప్తున్నాను కదా, నీ జీవితంలో సంతోషించే రోజులు వచ్చేశాయి. నీ భర్త ఇక నిన్ను బాగా చూసుకుంటాడు. అవును, నీ భర్త మంచివాడేనమ్మా, కానీ కొన్ని కారణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు అంతే. భయపడకు. భర్త కానీ భార్య కానీ కుటుంబంలో బాలేకపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. ఇప్పుడు నీ భర్త బాలేకపోయినా, లేదా నీ భార్య నీ మాట వినకపోయినా సరే, ఒక్కసారి నా దర్శనానికి తీసుకొస్తే అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు చెబుతాను. కాబట్టి భయపడకు, ఏమాత్రం కూడా కంగారు పడకు, వెనకడుగు వేయకు. త్వరలోనే అన్నీ మారుతాయి. మీరంతా కూడా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. నీకు ఈ దుర్గమ్మ హామీ ఇస్తుంది కదా. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు ఏవి కూడా తీసుకోకు. ధైర్యంగా ఉండి ఆలోచించు. ఈ దుర్గమ్మ నీ వెనుక ఉంది. ఒక్కసారి నీకు మాట ఇస్తే నెరవేరుస్తుంది అని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకంగా ఉన్నావు కదా. ఒక్కసారి దుర్గమ్మకి చెయ్యి అందించినప్పుడు నేను ఎప్పటికీ కూడా నిన్ను విడువను. అవును, నీ పిల్లలు కూడా ఎంతో మంచివాళ్ళే, కానీ కొన్ని కారణాల వల్ల వింతగా ప్రవర్తిస్తున్నారు అంతే తప్ప వాళ్ళ తప్పేమీ లేదు. ఇక త్వరలోనే అన్నీ మారి మంచి రోజులు రాబోతున్నాయి. ఇక నువ్వు చేయాల్సిందల్లా అమ్మ మీద నమ్మకం ఉంచు. నేను నీ జీవితాన్ని మళ్ళీ సరిదిద్దాను. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నావు నా ఆశీర్వాదంతో. నీకొక శుభవార్త తీసుకొని నేను త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. ఈ దుర్గమ్మని ఆహ్వానిస్తావా? గుర్తుపడతావా? ఒక్కటి చెప్పనా, నీ భర్తకి ముందు చూపు లేదు. నువ్వు నీ భర్త జీవితం అంటే ఏంటో తెలుసుకునేలాగా చేయాలి. అంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదా. విన్నట్టే విని వదిలేస్తున్నావా?
అలా చేయకు. అమ్మ మాటలను పెడచెవిన పెట్టకమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు నీ జీవితంపై ముందు శ్రద్ధ పెట్టు. తరువాత వేరే విషయాన్ని నువ్వు చూద్దు గాని. ఇలా చూడు, ముందు నీ జీవితాన్ని సరిదిద్దుకో బిడ్డా. నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. నీ కష్టాలన్నీ కూడా తొలగించబోతున్నాను. నీ కన్నీరుని తొడవబోతున్నాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఈ దుర్గమ్మే వచ్చేలా చేస్తుంది. ఇదే నమ్మకంతో ఉండు. నన్ను నమ్ము చాలు. తరువాత నీకు మంచి రోజులు వచ్చిన తరువాత నువ్వే అప్పుడు అంటావు, నా తల్లి ఆ రోజు చెప్పింది కదా, అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని. నీకు నమ్మకం, ఆనందం ఉంటుంది. ఎప్పుడు కూడా పట్టుదల, నమ్మకం, సహనం అస్సలు విడిచిపెట్టకమ్మా. ఇవి లేకపోతే నువ్వు జీవితంలో అస్సలు ముందుకు వెళ్ళలేవు. ఇదిగో, నువ్వు ఏది చేసినా సరే ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండి చేయి చాలు. అంతా కూడా మంచే జరుగుతుంది. అమ్మపై నమ్మకంతో చేశావు అంటే నీ జీవితం ఇంకా సంతోషంగా ఉంటుంది. అవును, అమ్మని నమ్మావు కదా, ఇక నీ బంధానికి నిన్ను మధ్య ఎలాంటి వ్యక్తులు ఎవ్వరూ రాకుండా మీ జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా కుటుంబంతో సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నాను. ఇక ప్రశాంతంగా ఉండు అని అమ్మవారైతే ఈరోజు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, అమ్మవారు ఈరోజు మన కోసంగా చాలా చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారు. మనం దుర్గమ్మపై నమ్మకాన్ని పెట్టుకుంటే చాలన్నమాట. మిగతావన్నీ కూడా అమ్మవారే జరిపించేస్తారు. సో విన్నారు కదండి, ఈరోజు అమ్మవారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్లో జై దుర్గాబావని కూడా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్గా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.